సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఓకేవిన్ అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో ఉండేటువంటి గేమ్స్ ఆడడం ద్వారా నిజంగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చా, ఈ ఓకేవిన్కి సంబంధించి విత్డ్రాలు డిపాజిట్ ఎట్లున్నాయి, ఎవరైతే గేమ్స్ ఆడుతూ మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఓకేవిన్ యాప్ని యూజ్ చేయొచ్చా లేకపోతే అవాయిడ్ చేయడం మంచిదా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. నా ఛానల్లో వచ్చేసి కొంచెం రిస్క్ ఎక్కువైనా పర్లేదు, మనం జెన్యూన్గా మనీ ఎర్న్ చేసుకోనికి బెస్ట్ యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ ఓకేవిన్ యాప్ ఏదైతే ఉందో ఇందులో ఉండేటువంటి గేమ్స్ ఆడుతూ మనీ ఎర్న్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఉండేటువంటి గేమ్స్ ఎట్లుంటాయని అంటే చాలా రిస్క్తో కూడుకున్నటువంటి గేమ్స్గా అయితే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇందులో మనం ఖచ్చితంగా ప్రాఫిట్స్ కొట్టాలంటే కొంచెం ఓపిక అనేది కావాలి, ఇంకా కొన్ని రకాలైనటువంటి ట్రిక్స్ అనేది నేర్చుకొని మనమైతే ఆడాల్సి ఉంటుంది. అంతే తప్ప ఇక డైరెక్ట్ మనం అందులో ఎంటర్ అవ్వడంతో వాళ్ళు మనల్ని అయితే అట్రాక్షన్కి గురి చేస్తారు. కొన్ని రకాల గేమ్స్ ఆల్గారిథం ఎట్లుంటుందంటే అట్రాక్షన్కి గురి చేస్తాయి. మనం సీదా పోయి ఇక వస్తున్నాయిగా అని చెప్పేసి ఇంకా పెద్ద మొత్తంలో యాడ్ చేసి పెద్ద మొత్తంలో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే లాస్ పర్సంటేజ్ అయితే ఎక్కువగా ఉంటుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అందులో ఉండేటువంటి గేమ్స్ ఏవేవైతే ఉంటాయో అవియేటర్ కానీ వింగో కానీ ఈ గేమ్స్ చూసుకున్నట్టయితే అన్ని యాపులలో కూడా అవైలబుల్లో ఉంటాయి. 91 క్లబ్ యాప్ అని చెప్పేసి, డ్రీమ్ 99 అని చెప్పేసి, 82 లాటర్ అని చెప్పేసి, బీడీజీ బిగ్ డాడీ గేమ్ అంటారు కదా, అందులో కూడా ఈ గేమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. కాకపోతే వాటిని మెయింటైన్ చేసే మేనేజ్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. 91 క్లబ్ యాప్ ఒక తీరు ఉంటుంది, అంటే ఆ విత్డ్రాల్ కానీ డిపాజిట్ కానీ కొంచెం స్పీడ్ ఉంటుంది. 82 లాటరీలో ఒక తీరు ఉంటుంది, ఓకేవిన్లో కూడా ఒక తీరు ఉంటుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నేను లాస్ట్లో చెప్పేది ఏంటంటే అందులో ఉండేటువంటి గేమ్స్ అయితే ఓకేవిన్ నుంచి మనకైతే విత్డ్రాల్ కానీ డిపాజిట్ కానీ పర్ఫెక్టే ఉంది. కాకపోతే మీరు గేమ్స్ ఏ పరంగా ఆడతారు అనే దానిపైన మీ యొక్క ప్రాఫిట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఓకేవిన్లో ఉండేటువంటి గేమ్స్ ఏవేవైతే ఉన్నాయో ఓన్లీ టైంపాస్ కోసం మాత్రమే ఆడుకోండి తప్ప దయచేసి ఆ గేమ్స్కి అయితే అడిక్ట్ కాకండి. ఇంకోటి ఏంటంటే వాటికి సంబంధించి చిన్నగా 10 రూపాయలు 20 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ మీరైతే ట్రిక్ నేర్చుకొని ఆడుకోండి తప్ప, అంతే తప్ప కొన్ని వేలల్లో వందలలో ఇన్వెస్ట్ చేస్తూ మీరైతే ట్రిక్స్ అనేది నేర్చుకోకండి. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అసలు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.